ఎలెక్స్ మళ్ళీ రాడు కదా, ధైర్యంగా ఉండొచ్చా? మళ్ళీ రావడమా? ఈ జన్మలో నీలిమ జోలికి రాడు. అర్జున్ అక్కడే ఉన్నాడుగా, అలా అయితే నేను తప్పకుండా వస్తాను. నాకు ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అలాంటివేవైనా ఉంటే క్యాన్సిల్ చేసుకుంటారని ముందుగా చెప్పేది. అయినా నేనొక్కదాన్నే వెళ్ళగలను. నువ్వు పక్కనున్నా లేకపోయినా పెద్ద తేడా ఏం ఉండదు. ఇంట్లో ఎలా తగలడ్డా బయట మనల్ని ఆదర్శ దంపతులు అని చెప్పుకుంటున్నారు. ఆ బిల్డప్ నిలబెట్టుకోవడానికైనా మనం కలిసే వెళ్ళాలి. పెళ్ళిడికొచ్చిన కూతురు ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి తీసుకెళ్తూ ఉండాలి. నలుగురిలో తిరుగుతుంటేనే మంచి సంబంధం దొరికేది. కోడల గురించి చాడీలు చెప్పడమే కాదు, ఇలాంటి 4 మంచి మాటలు కూడా మీ కొడుక్కి చెప్తూ ఉండండి. అయ్యో, అదేంట్రా ఫోన్ చేయకుండానే కంచెల్లో చేయగలిగేస్తున్నావు? ఆకలిగా లేదమ్మా. మనసు చంపుకొని బ్రతుకుతున్నావు, ఆకలిని కూడా చంపుకుంటున్నావు. దీనంతటికీ కారణం పాపిష్టిదాన్ని నేనే. లేదమ్మా, ఎవరి దురదృష్టానికి వాళ్లే కారణం. అమ్మా, నాకు నా కూతురికి పెళ్లి చేయాలనుంది. చెప్పిందిగా మీ ఆవిడ, కూతుర్ని పెళ్లిళ్లకు పేరెంటాలకు తిప్పు, సంబంధం కుదిరిపోతుంది, చేసేద్దువు గాని. నేను పెళ్లి చేయాలనుకుంటుంది నాకు సావిత్రికి పుట్టిన కూతురికి, సౌందర్యకి. ఎంత తీయని మాట చెప్పావురా. కాని అది తీరని కలేమో. ఎందుకలా అనుకుంటున్నావు? పెళ్లి చేయాలంటే సౌందర్య నా కూతురని ముందు పబ్లిక్గా ఒప్పుకోవాలి. ఒప్పుకోరా? ఆ అవకాశమే ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతానమ్మా? మాలినికి భయపడేగా ఈ రహస్యాన్ని లోకానికి చెప్పకుండా నీ గుండెల్లో దాచుకున్నావు. అవసరం లేదురా, ఏ జరిగితే అదే జరుగుతుంది. సావిత్రి నీ భార్య అన్న నిజాన్ని ధైర్యంగా ఈ లోకానికి నువ్వు చెప్పేయి. అమ్మా, అప్పుడు నాకు ఈ ఇల్లు కూడా దూరం అవుతుందమ్మా. అవన్నీరా, అమ్మా, ఈ ఇంట్లో నువ్వు ఎవరికీ అవసరం లేదు. నిన్ను నెత్తిన పెట్టుకుని ఎవరు పూజించట్లేదు, గౌరవించట్లేదు. వీళ్ళ గురించి ఆలోచించడం అనవసరం రా. మాలిని కోపం మామూలుగా ఉండదమ్మా. ఏం చేస్తుందిరా? ఇంతకంటే నరకం చూపిస్తుందా? అమ్మా, నేను నా గురించి ఆలోచించటం లేదు. మరి సావిత్రి గురించి, సౌందర్య గురించి. ఇప్పటి వరకు మాలిని వాళ్ల జోలికి వెళ్ళలేదు. సావిత్రి నా భార్య అనే నిజాన్ని బయటికి చెప్తే మాలిని ఊరుకోదు, వాళ్ళని రచ్చకీడుస్తుంది. ఆ అవమానాన్ని సావిత్రి భరించలేదమ్మా. ఇలా ఎంతకాలం భయపడతావురా? తెగించకపోతే జీవితాంతం కుమిలిపోవాల్సిందే. తప్పదమ్మా, ఈ నిజాన్ని బయటికి చెప్పడానికి వీల్లేదని వాళ్ళ నాన్న మీద ప్రమాణం కూడా చేయించుకుంది మాలిని. అందుకే
నోరు కట్టేసుకుని బ్రతుకుతున్నానమ్మా. జీవోత్సవంలా బ్రతుకుతున్నాను, జీవోత్సవంలా బ్రతుకుతున్నాను, చస్తూ బ్రతుకుతున్నాను. ఫ్రెండ్స్, లోపలికొస్తున్న అందరూ కూడా స్లిప్పులు తీసుకోండి, వాటి మీద మీ పేర్లు రాయండి. సో అందరూ గేమ్ ఆడడానికి రెడీయేనా? రాయడం కంప్లీట్ అయిందా? హాయ్, మన కొత్త పెళ్లి కూతుర్ని ఆహ్వానిద్దాం. వెల్కమ్ నీలిమా. క్లాప్స్. సో దయచేసి అందరూ కూర్చోండి, స్లిప్పుల మీద మీ పేర్లు రాయండి. ఈ రోజు మనకు ముఖ్యమైన రోజు. దయచేసి అందరూ కూర్చోండి, మీ పేర్లను రాయండి. రే అర్జున్, లేడీస్ డే అని పెట్టుకున్నారు, ఇంతకీ వాళ్ళు ఏం చేస్తారా? సో మరిప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ములక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావలసినవి 2 ములక్కాడలు పెద్దవి, గుండ్రటి టమాటాలు ఎర్రవి. వాటిని నీళ్ళతో బాగా కడిగి రెడీగా ఉంచుకోవాలి. మీరందరూ రెడీయేనా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఏంటి, నీ కాబోయే మొగుడు రాలేదని డల్ గా ఉన్నావా? అదేం కాదు. మరి ఇక్కడ నేను పెళ్లి కూతురు, నువ్వు పెళ్లి కూతురు తెలియట్లేదు అందరికి. ఏయ్, జోక్ చేశానే. ఏంట్రా, ఆడవాళ్ళని అంత తక్కువ అంచనా వేయొద్దు. అదేంట్రా, ఆడాళ్ళకి వంటగది జైలు. ఇలాంటప్పుడు చచ్చిన వంటల గురించి మాట్లాడరు. మరి స్పెషల్ గా సాంగ్స్ వేసుకుంటారు. మంగళ గౌరీ మమగన్న తల్లి. అంత లేదు. పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు లేకాదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా. Hi, how are you? I'm fine. What about you? I'm fine. రాత్రి మీ ప్రోగ్రామ్ చూశాను. సూపర్బ్ యా. Thank you. Okay then, carry on. Bye. Bye. మనకు లేకాదో ఏడుపా, పరులకుంటే. ఇక నా వల్ల కాదురా. అసలు ఈ పెళ్లికి హీరోనే నేను. హీరో లేకుండా పైగా ప్రోగ్రామా? నేను వెళ్తాను. ఆగరా, నువ్వు ఈ పెళ్లికి హీరోవేమో గాని ఈ లేడీస్ ప్రోగ్రామ్ కి మాత్రం ఒట్టి జీరో. మూసుకుని కూర్చోరా. లేడీస్ అండ్ లేడీస్, ఈ రోజు మనం ఎక్స్క్లూసివ్ గా లేడీస్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే మనందరి మనసులో పైకి చెప్పుకోలేని చిన్న చిన్న కోరికలుంటాయి. ఈ రోజు మనం ఎక్స్క్లూసివ్ గా లేడీస్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే మనందరి మనసులో పైకి చెప్పుకోలేని చిన్న చిన్న కోరికలుంటాయి.
కట్టుబాట్ల వల్ల ఆ కోరికల్ని మనసులోనే చంపేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ కట్లు తెంపేసుకుందాం, పైకి చెప్పుకోలేని కోరికలు చెప్పేసుకుందాం, చెప్పుకోవడమే కాదు తీర్చేసుకుందాం. సో ఆర్ యు రెడీ? సో క్లాప్స్. థ్యాంక్ యూ. రే మామా, మిస్ అయిపోతున్నావురా, చూడాలనుందిరా. ముందు విను. ఇంకా విన్నది చాలు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మో ప్లీజ్ కొంచెం సేపు ఉండవే. నన్ను ఎవరైనా చూసారంటే పనిష్మెంట్ నాకిస్తారు. రే ఏదైతే అదైంది, డైరెక్ట్ గా వెళ్ళి చూసేద్దాం. కాలు ఎరగొడతారు. నేను పెళ్లి కొడుకునరా, అప్పుడు 2 కాళ్ళు ఎరగొడతారు. మరి ఎలారా? 1 minute. ఏడ్రాడు, ఎక్కడికి వెళ్ళాడరా? వచ్చేసా. మరి మాకు తెచ్చేసా. సో ఈ బౌల్లో మనందరం పేర్లు రాసిన స్లిప్స్ ఉన్నాయి. ఆ స్లిప్ లో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రావటమే కాదు, వాళ్ళ మనసులో కోరిక కూడా చెప్పాలి. ఓకే, దెన్ మొదటిగా క్వీన్ ఆఫ్ ది స్పెషల్ ఈవెంట్ నీలిమ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ నీలిమ, ద క్వీన్ ఆఫ్ ది షో. కమ్ ఆన్. బ్యూటిఫుల్ బ్రైడల్ నీలిమ, వెల్కమ్. సో మరి ఇప్పుడు మన పెళ్లి కూతురు తన మనసులో కోరికని మనందరితో చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఈ హ్యాపీ మూమెంట్ లో, ఈ బ్యూటిఫుల్ అకేషన్ లో ఐ వాంట్ టు డాన్స్. సో ఇప్పుడు నేను డాన్స్ చేస్తాను. వావ్, సూపర్. క్లాప్స్. లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఉంటరి పిల్లోడా ఆలే టుంటరి పిల్లోడా ఆలే మద్దతు లాగేరా ఆలే వజ్రాన్ని దీవాని దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే గారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని Thank you so much, and I really enjoyed dancing this number. It's lovely having you, and enjoy the event. Have a lovely day ahead. You girls rock. Thank you. Thank you so much. Yeah, let us see next lucky lady. Okay, it's going to be going to be, and it's going to be Pratima. Congratulations, Pratima. సో వెల్కమ్ ప్రతిమ. చూడు, ఇక్కడ మీ పెద్దవాళ్ళందరూ ఉండొచ్చు, అస్సలు పట్టించుకోవద్దు. యూర్ ఫ్రీ బర్డ్ నౌ. నీ మనసులో దాచుకున్న కోరికలని ఫ్రాంక్ గా చెప్పు. ఓకే ఓకే. ప్రతిమ చెప్పు. ప్రతిమ కమ్ ఆన్. మాది ఒక విలేజ్, కట్టుబాట్లు గల కుటుంబం. ఎప్పుడూ ఇలా ఓణీలు చుడిదార్లు అంతే. నాకు సిటీలో వేసుకునే అమ్మాయిలాగా
మోడ్రన్ డ్రెస్ వేసుకోవాలని ఆశగా ఉంది. అవ్వా, ఈ పిల్లేమిటి ఇలా మాట్లాడుతుంది? అన్నయ్య గాని విన్నారంటే ఏమనుకుంటారు? ఓకే ష్యూర్, అంతే కదా. We will help you. Dear ladies, just only 2 minutes. Okay? Come on. శ్రీరాముళ్ళంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడు మీద పట్టుగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. బాగానే చేస్తుంది. Okay, cool. Are you satisfied? Fully. బామ్మ, అమ్మ, పిన్నులు, దయచేసి ఏమనుకోకండి. నాకు చాలా రోజులుగా మనసులో ఈ కోరిక ఉంది. అది ఈ విధంగా ఇలా తీర్చుకున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నా తల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Wow, great job. How is it? Come on. Okay, next lucky lady. Mrs. Kasturi garu. Come on, claps. వెళ్ళండి. జరుగు, పక్కకు జరుగు. జరుగు అనకపోతే నువ్వేడు జరిగి కూర్చోవచ్చు కదా. వెళ్ళండి. ఇక్కడేముంది చూడటానికి? అక్కడ చూడు. వెల్కమ్ కస్తూరి గారు. ఇప్పుడు చెప్పండి కస్తూరి గారు, మీ తీరని కోరికేంటో. మీ అమ్మరా? పాపం మా అమ్మకి తీరని కోరిక ఏముంటుందిరా? 16 ఫలాల నోమికి పంపర్ పనసకి దొరికితే చాలనుకుంటుంది. అయ్యుండొచ్చు. పర్వాలేదు, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మా ఆయన మందు తాగుతున్నప్పుడు ఎదురుగా కూర్చుని నాకు మందు తాగాలనిపిస్తుంది. ఎవరక్కడా? ఏంట్రా మీ అమ్మ చేసే పని? అమ్మా, నాకు కూడా తెలియదురా. తీసుకోండి. అమ్మో వద్దండి. 1 minute. డోంట్ వరీ, టెన్స్ అవ్వకండి. ఇది జస్ట్ కూల్ డ్రింక్ మాత్రమే. జస్ట్ తాగిన ట్యాక్ చేయండి. ప్రేమంటే ఏమిటో తెలీదు, నట్టెట్ల ముంచేసిపోతారే. ఈడు కూడా ఇంతే. ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్ల ముంచేసిపోతారే.
దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. నేనెప్పుడు మా ఆయనతో తాగలేదు. ఊరికే సరదాగా యాక్ట్ చేశానంతే. థ్యాంక్ యూ. That's wonderful dance. Thank you. And let us see next lucky lady. It's going to be Mrs. Sirisha Garu. Come on, clap. నువ్వే జరుగు. వెల్కమ్ శిరీష గారు. ఇప్పుడు చెప్పండి మీ కోరికేంటో. నా మనసులో కోరిక ఏంటంటే ఒక్క బుల్లెట్తో ఈ లోకంలోని మగాళ్ళందరినీ షూట్ చేసి పారేయాలని.